చాలా క్లేవర్ అంటే 90s సెటప్ లా ఉంది చూస్తూనే. అవును, సెటప్ మొత్తం నీకు ప్రింట్ థియేటర్లోకి రావాలి. ప్రింట్ ఇప్పుడు ఇంటర్నెట్ కాదు, నీకు ఎన్క్రిప్షన్ కీ తోటి వచ్చే కీ కాదు. సో ప్రింట్ వచ్చే ఆ పర్టికులర్ టైంలోనే నీకు ఎంత రచ్చ జరుగుతుంది ఫ్యాన్స్ దగ్గర. హ్మ్. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇలాంటి అన్ని చిన్న చిన్న కాన్ఫిడెన్స్ ని సినిమా కొనుక్కోవచ్చు. చిన్న చిన్న ఐడియా ఉంది నాకు. అప్పట్లో ఉమ్, కొన్ని సినిమాకి ఇట్లా అయిందని. కానీ ఉమ్, ఉమ్. చూడాలి అసలు సినిమాలు ఎలా వాడుతుంది దాన్ని కాన్ఫ్లిక్ట్‌కి. మన ఆట సినిమా నీకు గుర్తుందా? మన సిద్ధార్థ ఆట, ఆ! దాంట్లో చూపిస్తాను నీకు. అదే ప్రింట్ పట్టుకురావడానికి ఉమ్, లొల్లైతది అంతా గుర్తుంది ఆ, గానీ, అంటే అదొకటే కాదు, ఇంకా రియల్ చాలా సినిమా లైఫ్‌లో మన చూస్తా ఉన్నాను నేను కొన్ని సీడీస్ ఇప్పుడు ఎలా అయితే వీడొక్కడి సినిమాలో సూర్య సీడీ తీసుకుపోతాడు దొంగసికి. అదొకటి. అది అలాంటి ఇంకోటి రియల్ మన లైఫ్‌లో చూసా నేను. రియల్ లైఫ్. అవును, అవును, అవును. కార్తీ సినిమా నాకు సీడీ దొరికేది ఫస్ట్ డే. మా అవును, సీడీ షాప్‌కి వచ్చేసేది. ఎట్లా వచ్చిందంటే అది అట్లా వచ్చేస్తది అంతే. అంతే. అవును, అంటే నెట్వర్కింగ్ అంత ఉంటది ఫస్ట్. సరే, నీకేమనిపిస్తుంది? టీజర్ ఏమనిపిస్తుంది? అంటే చాలా అంటే నాస్టాల్జియా మీద పట్టుకుంటాడు. ప్లస్ రియల్ కరెంట్ కంటెంపరీ కాంటెంట్ మొత్తం అంటే ఇప్పుడు జరిగే ఇష్యూ మీద సినిమా. ఆ, ఇప్పుడు నాకు కరెంట్ ఇంకోటి తెలుగు ఏమనిపిస్తుంది అంటే, తెలుగు అంటే తెలుగు స్టేట్స్లో ఉన్న మేజర్ ఇష్యూ ఏంది? ఉమ్, యూత్. జనాలు. యూత్ అనేది ఒక ఐడెంటిటీ కోసం ఫ్యాన్, నేను ఫ్యాన్ అని చెప్పుకోవడం తిరగడం. ఇంతకుముందు ఉమ్, ఉండేది ఉమ్, ఫ్యాన్, మన 90s నుంచే ఉండేది ఫ్యాన్, అదే చూపిద్దాం అనుకుంటాను. ఎప్పటి నుంచో ఉంది. ఉంది. అవును. కాకపోతే ఉమ్, ఇప్పుడు మరీ విజిబుల్గా ఉంది. ఆ, ఇంత 2018 తీసుకుంటే ఎవరు గొడవ పెట్టుకునేది కాదు అంత ఓపెన్గా. పెట్టుకునేదేమో అవును. కానీ ఉమ్, వాళ్ళు వాళ్ళు ఒక సర్కిల్, వాళ్ళ సర్కిల్ థియేటర్ కాడ సపరేట్గా ఉండేది, లోకల్గా ఉండేది. ఇప్పుడు అంతా ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇంటర్నెట్ ఉండేసరికి చాలా విజిబుల్గా వోకల్గా తయారయ్యారు. వాళ్ళకు పిఆర్ టీమ్ లాగాను ఉమ్. ఫ్యాన్, దాన్ని ఏమంటారు, ఫ్యాన్ ఆర్మీ అలా కూడా తయారయ్యారు. ఇప్పుడు డిఫరెంట్. నిన్ననే బాయ్ అనౌన్స్ చేశాడు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని. ఇప్పుడు అంటే అది మలయాళం కల్చర్, మలయాళంలో ఉండే కల్చర్. ఇప్పుడు నువ్వు ఈ డ్రైవింగ్ లైసెన్స్ లాంటి సినిమా వస్తే ఫ్యాన్ ఉమ్. అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి, హీరోస్కి కొంతమందికి ఆ, ఉంటుంది. ఫాస్ట్ ఇప్పుడు ఫాస్ట్ లాంటి వాళ్ళు. థింగ్ ఇస్, అది మలయాళం నుంచి వచ్చి పుట్టుకొచ్చిందే మాక్సిమం. కానీ చాలా మంది ఇక్కడే స్టార్ట్ అయింది, తెలుగులోనే స్టార్ట్ అయింది అని అనుకుంటారు. కానీ ద థింగ్ ఇస్, ఇది ఎప్పటి నుంచో ఉంది, ప్రతి చోట ఉంది. కానీ హౌ హౌ దాన్ని ఏమంటారు, అది ఎంత డీప్ గా పోయే కొద్దీ నీ నుంచి ఎక్కువ ఎఫర్ట్స్ తీసుకుంటే తప్ప నీకేమి ఇవ్వదు. అది తెలియాలి వీళ్ళకి. అంటే ఇట్ ఉమ్, డజన్ గివ్ బ్యాక్ ఎనీథింగ్. వాళ్ళకు ఒక హై ఎంజాయ్మెంట్ ఆ టైంకి, ఉమ్, ఐడెంటిటీ అక్కడ నుంచి వచ్చే పవర్ తీసుకుంటున్నారు. కానీ అక్కడ నుంచి ఉమ్, వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఏముండదు. మేబీ ఆ ఉమ్, మెమరీస్ దానికోసం చేస్తుందేమో. కానీ ఆ ఉమ్. హీరో ఏదైతే డైలాగ్ ఉంది ఇంటికి, హీరో కూడా తెలుసుండదు వీళ్ళు ఎవరని. మహేష్ బాబు క్లియర్గా చెప్పాడు, మేము బాగానే ఉంటాం, మీరందరే అయిపోతారని. అప్పుడు జనతా గ్యారేజ్ సినిమా చెప్పాడు. లేదని సీన్ పెట్టు, టీజర్ లేదని సీన్ పెట్టు. ఒక్క నిమిషం. నాకేమనిపిస్తుంది అంటే, సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు మనం చూడలేము కదా. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అని తీశారు కదా, ఫ్యాన్స్ ఎలా ఉంటారు అని చెప్పి. టాక్సిక్ మళ్ళీ పారాసోషియల్ రిలేషన్ మీద. దానికి ఏమంటారు? ఆల్రెడీ ఇట్లాంటి చూడని కథ ఏం కాదు కదా. మరి వీడు ఏం కొత్త ప్రయోజనం చేస్తానని. అంటే ఒకటి 90s సెటప్, ఇంకోటి ఉమ్, కరెంట్ రిలేటబుల్ ఫ్యాక్టర్. కరెంట్ టైంలో కూడా రిలవెంట్ కాన్సెప్ట్ ఏది. వాడు ఆల్రెడీ ఉమ్, చూసాం కానీ మళ్ళీ చూడమని కాదు, బాగుంటే చూస్తాం. యాక్చువల్ ఉమ్, చూసినా బాగుంటే చూస్తాం, ఎగ్జిక్యూషన్ ఉమ్, బాగుంటే. అది ఉమ్, కాకుండా కూడా ఉపేంద్రాన్ని తీసుకోవడం, ఉపేంద్రతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు సినిమాలో. అది చూపించట్లే వీళ్ళు, డైరెక్ట్ ఉమ్. హీరోతోనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ అంటే. అవును, డైరెక్ట్ హీరోతో కాన్ఫ్లిక్ట్ ఉంటే చాలా బాగుంటది. అంటే ఇప్పుడు మరీ డ్రైవింగ్ లెసన్స్ ఫ్యాన్ లెక్క కాదు కానీ ఉమ్, సమ్వేర్ వాడి లైఫ్ అంతా మారిపోతుంది. కంక్లూడ్ ఎలా చేద్దాం ఉమ్, అనుకుంటాడు అసలు ఈ సినిమాని, బ్యాడ్ అని చూపిస్తాడా, ఆడియన్స్ని ఎలా, గేమ్ ఎక్కడికి పోతుందని నా ఒపీనియన్. అంటే జనరల్గా ఇవన్నీ ఇప్పుడు ఏం డ్రైవింగ్ లెసన్స్ కానీ ఫ్యాన్ కానీ ఒక డిఫరెంట్ రూట్లో పోతుంది సినిమా అంతా. ఇట్ మోర్ దెన్ సినిమా దగ్గర పోతుంది, అది ఉమ్. రిలేషన్షిప్స్ మీద పోతుంది. కానీ ఇప్పుడు ఇది ఏంటి, సినిమా మీదనే ఉంటుంది కాన్సెప్ట్, హీరోయిన్ హీరో రిలేషన్. కానీ మోర్ ఆఫ్ ఎన్ టీజర్ లో ఎంత వరకు ఉంచవాలో అంతవరకే ఉంచుకున్నాడు కంటెంట్ కూడా. ట్రైలర్ లో ఇంకొంచెం స్టోరీ రివీల్ గెస్ట్ చేశారేమో. లేకపోతున్నా, అదే అందుకే బేసిక్ ఉమ్, స్టోరీ ఉన్నా కానీ గెస్ట్ లేకపోతున్నాను నేను వీడు చూపించిన దాని ఉమ్, నుంచి. వాటి కట్ అదే. కట్ చేసిన విధానం జనరిక్కే. కట్ చేసిన విధానం ఉమ్. ఎట్లుంటుంది, ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్, నెక్స్ట్ హీరో, తర్వాత హీరోకి లవ్. హీరోయిన్ రాగానే మ్యూజిక్ మారుతుంది, వాడి సిగ్నేచర్స్ చెప్పకుండా చూపించిండు. అంటే వాడు కొన్ని సిగ్నేచర్ ఉంటాడు, సైకిల్ ఇసిరి పడేయాలి, పోయి షర్ట్ కావేరికి వేయాలి. సినిమా ఉపేంద్ర సినిమా వస్తుంది, ఆంధ్ర కింగ్ సినిమా వస్తుంది మగాడని. అంటే మన యాక్టర్ పెట్టుకుంటే గొడవ లేదని చెప్పి క్లియర్ గా మన యాక్టర్ యొక్క మేనేజర్ చూపించాలని చెప్పి చూడు వెనకాల.
హలో హీరో. మ్యూజిక్ మారింది. సో కట్లు ఏం తేడా లేదు, కాకపోతే ది వాంట్ టు ద ఫ్రెష్నెస్ ఇన్ మ్యూజిక్ ఆర్ కానీ సెట్టింగ్ కానీ. ఎగ్జాక్ట్లీ అవును. అంటే నాకు అప్పుడు గెస్ట్ చేయలేకపోయినా, ఎందుకు ఫోన్లు లేవబ్బా, ఎందుకు సైకిల్ మీద పోతాడు పాట వచ్చినప్పుడు, ఇంత వెరైటీగా ఉంది అనుకున్నా, కానీ ఇప్పుడు క్లియర్ వచ్చింది. అంటే ఇంటెన్షనల్ ఎవ్రీథింగ్ బాగా డిజైన్ చేశాడు. నథింగ్ చూడాలి డైరెక్ట్గా. అంటే అసలు జాతర ఈ సిడి క్యాసెట్లు గిఫ్ట్ తీసుకొచ్చా. అప్పట్లో వాళ్ళ సమస్యని మన సమస్య అనుకోవటమే రా ప్రేమ అంటే. మీ హీరో చెప్పిన దానికన్నా ఈ హీరో చెప్పిందే బాగా నచ్చింది. అంటే ఈమెకి ఫ్యాన్ వార్స్ మీద ఇంట్రెస్ట్ లేనట్టు. అంతే కదా. తెర కట్టేచ్చా వీడి క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాడు ఇక్కడ, రాదర్ దెన్ క్యారికేచర్. చాలాసేపు అయింది, మీరు కూడా ఇక్కడతో ఆపితే మంచిది. చూడు కాన్ఫ్లిక్ట్ ఇది ఇక్కడే, ఈ డైలాగ్స్ కాన్ఫ్లిక్ట్ చెప్పేస్తాడు ఫ్యాన్ వార్స్, కాకపోతే అక్కడ నుంచి హీరోకి పోతుంది ఎక్కడికి. మనసున్న మగాడు పోయేదంటారా? బొమ్మ బ్లాక్ బస్టర్ అక్కడ. ఈ నైజాంలో కోసి గుంటూరులో కారం ఇచ్చి సీడెట్లు ఫ్రై చేసి ఆటో డ్రెస్ వేసుకున్నాడు సినిమాలో మేనేజ్ చేద్దాము. లేకపోతే నిజంగానే వీడు ఏదైనా వర్కర్ కావచ్చు, కార్మికుడు. అది కూడా ఏంటొచ్చు కరెక్ట్. నాకెందుకు ఈ ఎందుకు వర్కర్గా అంటున్నానంటే, వర్కర్ వాళ్ళు ఇలా ఫ్యాన్ వార్స్లోకి పోరు, వాళ్ళు పని సినిమా చూసి రిలాక్స్ అవుతారు. ఇది క్లియర్ ఏంటంటే వీడు యూత్ స్టూడెంట్ పని పాట లేక అట్లా ఉన్న జోష్ సినిమా ఉంది, అందులో ఇక్కడ డ్రగ్స్ అన్నయ్య అని అట్లా యాంగిల్లో పోతారు. ఇక్కడ దే వాంట్ టు షో ద ఫ్యాన్ వార్, అంటే డ్రగ్స్కి ఈక్వల్ అన్నట్టు. ఇది ఆల్మోస్ట్ నేను ఎక్కడికో రీచ్ అవుతున్నా, కానీ యూత్కి ఎలా అయితే ఒక డిస్ట్రాక్షన్ డ్రగ్స్ కానీ లేకపోతే సమ్ అదర్ థింగ్, నాట్ ఓన్లీ డ్రగ్స్, పాలిటిక్స్ కానీ. యూత్ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలి, కానీ పాలిటిక్స్ గురించి డిస్కషన్ చేసి అదొక దాని గురించి వార్స్ చేసి ఎలానో సిమిలర్లీ ఫ్యాన్ వార్స్ కూడా అంతే కదా. అంటే నీకు దానివల్ల ఏమొస్తుందని నా పాయింట్. ఇట్స్ జస్ట్ బట్ స్టిల్ దే వాంట్ టాక్. ఇప్పుడు మన ఇప్పుడు దాన్ని ఇప్పుడు కానీ మాట్లాడాలి, ఎందుకంటే ఒకరికొకరు ఏది ఇష్టమో చెప్పుకుంటేనే విషయాలు బయటకు వస్తాయి, అండ్ మోర్ ఆఫ్ ఎన్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది, దాని మీద పర్సనల్ అజెండా పెట్టుకొని దాన్ని ఏదో మనం దాని మీద యుద్ధం చేసేస్తే అంటే ఇప్పుడు అందుకే దాన్ని ట్రిగర్ చేసేటట్టే. ఇప్పుడు నువ్వు అంటూ ఒకడు ఉన్నావు అని కూడా తెలియదు మీ హీరోకి. అంటే ఇంకోటి ఏంటంటే రామ్ క్రేజీ ఏంటంటే సినిమాలో ఫోకస్ టైటిల్ చూడు, ఆంధ్ర కింగ్ అంటే జనరల్గా ఎవరు ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తారు, హీరో మన పెద్ద హీరో అంటే ఏం చేస్తారు, వాడి పేరు ఆంధ్ర కింగ్ పెట్టుకుంటారు. సినిమా మ్యాటర్ పక్కన పెట్టుకున్నా కానీ, అంటే ఆ స్టేజెస్ అలాంటివి ఉన్నా కానీ హీఈస్ గోయింగ్, అంటే హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఫ్యాన్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఇంకేంటంటే రామ్ మంచి పర్ఫామ్ చేస్తారు కూడా, కానీ మంచి రోల్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్షన్స్ లేవు స్క్రిప్ట్ ఈ మధ్య. అంటే ఇప్పుడు రామే నేను ఆంధ్ర కింగ్ లా చేస్తా అనుకోవచ్చు కావాలనుకుంటే, అట్లా కూడా అనుకోవచ్చు. కాకపోతే హీఈస్ డూయింగ్ ఏ ఫ్యాన్ క్యారెక్టర్, సంథింగ్ ఈస్ దేర్, వాడికి ఆ రోల్లో ఏదో నచ్చి చేస్తుంది, కానీ అర్థం అలాంటి ఈగో ఏం లేదన్నట్టు నేను ఫ్యాన్ ఎందుకు చేయాలి ఇంకో హీరోకి. ఎగ్జాక్ట్లీ. చాలు టీజర్ కి మాత్రం చాలు. సరే.